అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి ఐపీఎస్ అధికారి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గురుకులాలను చక్కదిద్దినటువంటి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే మరి మన పెళ్లి కొడుకు మరి రేపు మీరందరూ ఆశీర్వదిస్తే ఎమ్మెల్సీగా కాబోయే మన అభ్యర్థి సోదరుడు రాకేష్ రెడ్డి గారికి, అలాగే మొన్ననే మీరందరూ మరి దాదాపు కష్టపడి మరి గెలిపించుకోబోతున్న మన ఎంపీ రిజల్ట్కు ముందున్నటువంటి ఎంపీ గారు, కాబోయే ఎంపీ కూడా డాక్టర్ సుధీర్ గారికి, అలాగే మన స్టేజ్ మీద ఇద్దరు ఎంపీలు కాబోయే ఎంపీ, అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే మరి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, నిమ్మగడ్డ వెంకన్న గారికి, మన జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు గారికి, సంఘం జడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే సాగర్ రెడ్డి గారికి, సంఘం మండల అధ్యక్షులు సారంగపాణి గారికి, అలాగే జైపాల్ రెడ్డి గారికి, గండురామ గారికి, ప్రకాష్ రావు గారికి, అలాగే మరి యాదవ్ రెడ్డి గారికి, మా దామెర జడ్పీసీ కల్పన గారికి, మాజీ చైర్మన్ సదానందం గారికి, పెద్దలు శోభన్ గారికి, పరకాల జడ్పీసీ ముగిలి గారికి, మరియు మండలాధ్యక్షుడు చందు గారికి, మహిళా అధ్యక్షురాలు అలాగే ప్రధాన కార్యదర్శి పట్టణ ప్రధాన కార్యదర్శి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీటీసీలందరికీ, గౌరవ ఎంపీపీ గారులకు, అలాగే గౌరవ మాజీ సర్పంచ్లకు, పరకాల గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున, అలాగే మనకున్నటువంటి వరంగల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ముగ్గురు కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున, గ్రామ పార్టీ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, ముఖ్యంగా ఈ ఎలక్షన్లో మరి యూత్ ముందుండి యూత్ అందరూ కూడా మరి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో మేము ముందుంటామని వచ్చినటువంటి ముఖ్యంగా ముందుండి అందరినీ కూడా మరి ముందుకు తీసుకుపోతున్న యార బాలకృష్ణ గారికి, జున్న రాజు గారికి, అలాగే కత్తెరపల్లి దామోదర్ గారికి, ఆత్మకూరు మండలం నుంచి ఉన్నటువంటి బత్తిరి వంశీ గారికి, రావుల సతీష్ గారికి, హర్షం మధుకర్ గారికి, మందపల్లి మధుకర్ గారికి, దామెర మండలం నుంచి కిరణ్ గారికి, అలాగే పంచాల రాజేందర్ గారికి, సారా కిషన్ గారికి, పరకాల నుంచి సనత్ గారికి, శ్రీనివాస్ గారికి, పరకాల టౌన్ నుంచి బొచ్చు బాబురావు గారికి, ఇంగిలి వీరేశ్వరరావు గారికి, బండి రమేష్ గారికి, అమిత్ గారికి, నడికూడ నుంచి శ్రీకాంత్ గారికి, గుండెపోయిన శివ గారికి, దురిశెట్టి రేవంత్ గారికి, దోమ పవన్ గారికి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బొమ్మ ఉజ్వల్ గారికి, గంగుల నాగరాజు గారికి, సోల్తి నరేందర్ గారికి, ఈసుకొండ నుంచి మహమ్మద్ అజార్ గారికి, కోట ప్రమోద్ గారికి, రాజేందర్ గారికి, కిరణ్ గౌడ్ గారికి, సంఘం నుంచి పురుషోత్తం రెడ్డి గారికి, పర్ష పవన్ గారికి, బొమ్మల శంకర్ గారికి, చంద్రశేఖర్ గారికి, చిన్న రాజకుమార్ గారికి, ముఖ్యంగా మరి తోట ప్రభాకర్ గారికి, నేల అశోక్ గారికి, ముఖ్యంగా వీళ్ళందరూ గత 4 రోజుల నుంచి వర్కౌట్ చేసి మరి ఎక్కడెక్కడ మరి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు కావచ్చు, గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగం చేస్తున్నారు కావచ్చు, ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారని లిస్ట్ అవుట్ చేసి చక్కగా పనిచేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలుచుకొచ్చిన ఆ యూత్ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంకా చాలామంది పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మేము సైతం మమ్మల్ని కూడా పెడతలేరు కమిటీలో అంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా కమిటీలో చేర్చుకుంటాం. ఈరోజు సాయంత్రంకో రేపో మీరు పనిచేస్తామన్న వాళ్ళు కూడా మరి మీ పేర్లు ఇస్తే ఖచ్చితంగా లిస్టులో చేర్పించి మీకు కూడా ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాల పనులు ముందుండి చేసుకోగలిగాం. మరి అది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడగకుండానే పనిచేయడం, అడగకుండానే అన్ని కల్పించడం వలన మనం ఎక్కువ చేసినేమో అని ప్రజలు మొన్న గ్రహించినట్టున్నారు. మరి ఈరోజు వాళ్ళు అడగకుండా అమ్మ పెట్టినా కానీ, అడగకుండానే కడుపు నింపినా కానీ, అడగకుండానే బలవంతంగా తినిపించినా కానీ అది ఒంటికి ఎక్కదు కావచ్చు. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా మరి మనం ఇన్ని రకాల పనులు చేసి, ఇన్ని రకాల వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేసి, అడగకుండానే పెన్షన్ పెంచి, దాన్ని అడగకుండానే మళ్ళీ పెంచి, మరి నిరంతర కరెంటు నిమిషం పాటు కూడా పోకుండా ఇచ్చినటువంటి కరెంటును ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలకు, కాంగ్రెస్ వాళ్ళు మోసపూరితమైన మాయమాటల వల్ల మనం మోసం పోయినాం. మీరు ఒక్కసారి ఆలోచిస్తే
తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి సభలో తొలి అసెంబ్లీలో మొట్టమొదటి స్పీచ్లో మనం తెలంగాణను పునర్నిర్మించుకోవాలి, పునర్నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలి, ఆ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే ముందుగా కరెంటు రావాలి, ఆ కరెంటు కూడా నిరంతర కరెంటు రావాలి, 24 గంటల కరెంటు వస్తే మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో జానారెడ్డి గారు ఇట్లా లేచి అప్పటి మరి కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి గారు, ఓహో 24 గంటల కరెంటు తెస్తావా, 24 గంటల కరెంటు కనుక తెస్తే బంగారు తెలంగాణ అయినట్టే అన్నాడు వ్యంగ్యంగా. మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తాం, 24 గంటల కరెంటు సంవత్సరం లోపట్నే తెస్తామంటే మళ్ళొక్కసారి లేచిండు. 24 గంటల కరెంటు కనుక ఇస్తే నిజంగా బంగారు తెలంగాణ అవుతారు. అవడమేందా నేను తెస్తా అని మన కేసీఆర్ గారు అంటే, నువ్వు తెచ్చినట్టే అంటే నీ పార్టీ కండువ కప్పుకుంటా అని చెప్పి ఆ రోజు మాటలను ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. మరి అప్పటి జానారెడ్డి గారు అన్నప్పుడు మరి అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహార్నిశలు కష్టపడి ఏం చేసిండో ఎట్లా చేసిండో అప్పటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30-40 సంవత్సరాల కరెంటు లేనటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి 9 నెలల లోపే పల్లెల్లో 24 గంటల కరెంటు పగటి పూట కూడా ఇచ్చింది వాస్తవమా కాదు ఒకసారి మనం ఆలోచించాలి. పల్లెలనే కాదు, పట్టణాలనే కాదు, ఇంటి కరెంటే కాదు, వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల కరెంటు సంవత్సరం తిరగకముందే ఇచ్చింది వాస్తవమా కాదు ఒకసారి ఆలోచించాలి. మరి 24 గంటల కరెంట్ ఇచ్చి నిరంతర కరెంట్ ఇస్తే వీళ్ళొచ్చి 4 నెలలు అయింది, కరెంటు ఏ విధంగా వస్తుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కటిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో మీరందరూ చదువుకున్న వాళ్ళు, కొంతమంది ప్రజలు నిరుపేదలు కావచ్చు, చదువుకోలేని వాళ్ళు కావచ్చు, మరి మొన్న మోసపూరితమైనటువంటి మాటలకు మనం తప్పు చేశాం. కానీ మీ చేతిలో ఉంది భవిష్యత్, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది, ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరందరూ చదువుకున్న విద్యార్థులు డిగ్రీ చేసి పీజీలు చేసి ఉద్యోగం లేక ఈరోజు ఉద్యోగం లేక ఎన్నో అవసరం పడుతున్న మీరు ఒక్కసారి ఆలోచించే నిర్ణయం తీసుకోమని చెప్తా ఉన్నా. ఆనాడు ఏమన్నాడు మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్ కనీసం గ్రామానికి 40-50 మందికి కూడా ఇచ్చేటోళ్ళు కాదు. కేసీఆర్ ఒక మాట అన్నాడు, 200 రూపాయల పెన్షన్ నేను 1000 రూపాయలు ఇస్తా అధికారంలోకి వచ్చిన వెంటనే. ఆ 1000 రూపాయలు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నది వాస్తవమా కాదా ఆలోచించాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సకుటుంబ సర్వే చేసుకొని ఒక ఉద్యోగం ఉన్న కుటుంబంలో తప్ప తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చింది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇచ్చిండా లేదా? 1000 రూపాయలు ఇవ్వడమే కాదు, 6 నెలలు తిరగక ముందే మనం అడగలే, మీరు అడగలే, మేము ఎక్కడ డిమాండ్ లేదు, ఆయనకాయనే 1000 రూపాయలు చేసి 2000 చేసింది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఆ 2000 రూపాయలు చేశాడు, మన మేనిఫెస్టో లేదు, మనం ఎక్కడ కోరలేదు, ఎవరు అడగలేదు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్కీము మరి కళ్యాణ్ లక్ష్మి అనే స్కీమ్ తీసుకొచ్చి 50,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి మన కుటుంబంలో ఉన్నటువంటి పేదింటి ఆడబిడ్డకు ఇచ్చింది వాస్తవమా కాదు ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. ఆ కళ్యాణ్ లక్ష్మి 50,000 ఇస్తే చాలా సంతోషపడ్డాం. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోనే ఎక్కడ లేనటువంటి స్కీమ్. మరి ఎట్లా ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు నేను కూడా అనుకున్నప్పుడు, అరే ఈ స్కీమ్ ఎట్లా ఇస్తారు, ప్రభుత్వం కూడా ఒక కట్నం ఇవ్వచ్చా, ఒక పేదవాడికి కట్నం ఇవ్వచ్చా అని ఆశ్చర్యపడ్డాం. ఇచ్చి తీరిండు. మరి 6 నెలల లోపే ఇచ్చిన తర్వాత 6 నెలల లోపే మనం ఎవరో అడగముందే దాన్ని 75,000 రూపాయలు చేశాడు. మళ్ళొక 3 నెలలు కాగానే 75,000 1,116 రూపాయలు చేశాడు. ఇది వాస్తవం కదా అండి? 1,00,000 రూపాయలు ఇస్తే మరి ఎవరి డిమాండ్ కాదు, అప్పుడు ఎలక్షన్ లేవు, అప్పుడేం ఎవరు కూడా అడిగింది కాదు, మాకు ఓట్లే ఇస్తామన్నది కాదు. అనేక రకాల స్కీములు ఓట్ల గురించి పెట్టలే. ఎక్కడ రైతు బంధు పథకం అప్పుడు ఎలక్షన్ లేవు, 2015లో 2016 ఎండింగ్లో రైతు బంధు పథకం బట్టి ఎకరాన సంవత్సరానికి 10,000 ఇచ్చింది వాస్తవం కదా. ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే 2018లో మంచిగా ఆశీర్వదించారు. 2023కు వచ్చేసరికి ఇవన్నీ పాత స్కీములు లెక్క కనపడతాయి ప్రజలకు. 2,000 ఇస్తాండులే, కరెంటుతో పెద్ద కథ, అది తీగల నుంచి వస్తుంది, మన కరెంట్ వస్తూనే వస్తుంది, 1,00,000 రూపాయలు కథ కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు ఇస్తూనే ఉండే. వీడొచ్చేమన్నాడు, 2,000 కాదు నేను 4,000 చేస్తా పెన్షన్ అన్నాడు. ఇచ్చిండా మరి 5 నెలల నుంచి?
ఇంకేమన్నాడు, గా ₹1,00,000 ఏమున్నది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 1,00,000, డిసెంబర్ 9 తర్వాత చేసుకుంటే నేను తులం బంగారం ఇస్తా. డిసెంబర్ 9 తర్వాత పెళ్లిళ్ళు కాలేదా? ఇచ్చిండు ఎవరికన్నా? అసలు నేను సంతకం పెట్టిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులే ఇప్పటి వరకు ఇయ్యలే. నేనున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టిన సంతకాలే చెక్కులు ఇప్పటి వరకు ఇయ్యలే. మరి ఏమిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? ఈ మహిళలకు 2,500 ఇస్తా అంటే వీళ్ళు ఉబ్బి వీళ్ళు అటేషన్లు. బస్సు ఫ్రీ అనగానే వీళ్ళు ఆశపడ్డారు. బస్సు ఫ్రీయే, కానీ ఎన్ని గొడవలు అవుతున్నాయి. ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది ఫ్రీ అని? ఇప్పటి వరకు ఆర్టీసీకి డబ్బులు కట్టలే, కట్టినప్పుడు మాత్రమే ఇచ్చినట్టు లెక్క. ఈ రోజుకు ఏ ఒక్క స్కీమ్, ఒక్క పథకం చేయలే. చాలా రకాల అబద్ధాలు ఆడి, చాలా రకాల 6 పథకాలు అన్నాడు. ఒక్క పథకం బస్సు ఫ్రీ అని మీరు అనుకుంటారు, మేము అనుకుంటాను. బస్సుకు ఉంటుందా తీసేస్తాడా తెలియదు, దాని బాకే ఇప్పటి వరకు కట్టలే. నేను అడుగుతున్న విజ్ఞులైన మీరు, చదువుకున్న వాళ్ళు మీరందరూ, మరి ఆలోచించే శక్తి మీకుంది. దానికి అన్నిటికి కూడా మన తరఫున ఇవాళ ప్రశ్నించే గొంతుక అని తీర్మానం మళ్ళీ చాలా చెప్పాడు. ఏం ప్రశ్నించినవే? బ్లాక్ మెయిల్ తప్ప ఎక్కడ ప్రశ్నించినావు? నువ్వు ప్రశ్నించింది ఎవరిని? ఎవరైతే అన్యాయంగానో అక్రమంగానో సంపాదించుకొని బ్లాక్ మెయిల్ చేశావు, ఎవరైతే ఎక్కడనో పొరపాటునో ఏదైనా జరగరాని జరిగితే మోసం చేశావు, ఏదైనా పొరపాటు జరిగితే భార్యాభర్తల పంచాయతీ అయితే భార్య వేలకుండా భర్తను, భర్త వేలకుండా భార్యను బ్లాక్ మెయిల్ చేసింది వాస్తవం కాదా? ఒకసారి నేను అడుగుతా ఉన్నా. గదా ప్రశ్నించే గొంతు. నువ్వు ఎవరిని ప్రశ్నించినావు? ఎంతమంది భార్యాభర్తలను వాపినావు? ఎంతమందిని అవమానపరిచినావు? నువ్వు టీవీలకు లాగుతావు, వాళ్ళ పేర్లు ఎక్కడో గుమ్మనంగా ఉండే పేర్లను టీవీలకు లాగుతావు, వాట్సాప్లో పంపిస్తావు. నీ కూడా తిరుగుతానాయి బిడ్డ, నిన్న మొన్న నీ కథలు కూడా ఎన్నో బయటకు వస్తానాయి. నేను దాన్ని అందరినీ ఆలోచించమని అడుగుతా ఉన్నా. తీర్మానం మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసే ఆయనే వస్తున్నాయి. మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మన రాకేష్ రెడ్డి గారు వంగపాడు గ్రామంలో ఒక రైతు, గోపాలరెడ్డి గారి కొడుకు, వ్యవసాయం చేసుకునే కుటుంబం, పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వ్యక్తి, పల్లెటూరు నుంచి చదువుకొని 2002లో మరి బిట్స్ పిల్లలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. అమెరికాలో ఉద్యోగం 3 సంవత్సరాలు చేసిండు. అక్కడే కాదు, మన ఇండియాలో చేయాలనుకునే ఉద్దేశంగా బెంగళూరుకు వచ్చి ఉద్యోగం చేసిండు. బెంగళూరులో కూడా మంచి కంపెనీలో చేసి నెలకు 4-5 లక్షల రూపాయలు సంపాదించే సంపాదన పక్కకు పెట్టి మరి రాజకీయంలో కావచ్చు, ఇంట్రెస్ట్ పొలిటికల్గా వచ్చి ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తిని మనం అందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఒక మంచి వ్యక్తి, మరి అవగాహన ఉన్న వ్యక్తి, ఆలోచించే వ్యక్తి. మరి మన పార్టీలో కూడా మొన్ననే వచ్చి ఇక్కడైతేనే అవకాశం ఉంటుంది, ఇక్కడైతేనే పని చేయగలుగుతా అని చెప్పి మన పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందే వచ్చి చేరడం జరిగింది. వారి సేవలు కూడా కొన్ని మనకు కూడా ఉపయోగపడ్డాయి. మన ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళ సర్కిల్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అందరికీ మనకు వచ్చి పనిచేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను చాలా దిక్కులో వింటున్నా, నిన్న మొన్న చాలా మంది మాట్లాడుతున్నారు, బీజేపీలో పనిచేసే నాయకులే మా నాయకుని కన్నా మా దగ్గర నుంచి పోయిన రాకేష్ రెడ్డి గొప్పోడు, రాకేష్ రెడ్డినే గెలిపిస్తాం అని చెప్తా ఉన్నారు. చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు, మా రిలేషన్ ఉన్నారు. నిజంగా నాకు తమ్ముడు కావాలి, ఈయన మాకు దగ్గరి బంధువు కూడా, నాకు బంధువు కూడా అవుతాడు. అయితే ఈరోజు మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, బీజేపీ నుంచి కాదు, కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఏదైతే మోసపోయి అటు వేసుకున్నారో వాళ్ళందరూ కూడా మాకు ఈ బ్లాక్ మెయిలర్ ఎందుకే, మేము కూడా రాకేష్ రెడ్డిని ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కటే మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, కూర్చోండి, మీ అందరినీ విజ్ఞప్తి చేసి అంటే, మీరు ఇవాళ ఇక్కడ 2000 మంది రావడం జరిగింది. మనకున్నవి 14,650 ఓట్లు మాత్రమే. 2000 మంది మీరు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కొక్కరు 7గురిని దొరకబట్టుకోవాలి. మీరు ఒక్కొక్కరు 7గురితోటి ఓట్లు వేయించే శక్తి మీకుందా లేదా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. 7గురి కనుక మీరు మాట్లాడి ఎవరన్నా ముంజోడు ఉంటే మేము బీజేపీకి ఇస్తాం తప్పదు, మేము వెయ్యమని ఇవ్వడని అంటే కనీసం 2వ మాకు వేయరా అని చెప్పి అడగండి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము కాంగ్రెస్కి వేసుకుంటాం, మేము మోసం చేసినోడే మాకు కావాలి, తీర్మానం వల్లనే మాకు కావాలి అని ఎవడన్నా మొండిగా వాదిస్తే ఇంకా 2వ గుర్తన్న మనకు పెట్టమని చెప్పాలి. కానీ మన నియోజకవర్గం నుంచి 14,650 మాత్రం నిఖార్స్గా 1వ నంబర్ మాత్రమే వేయాలి, 2వ నంబర్ చెరువుకే పోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ 1వ నంబర్ కూడా చాలా మంది పొరపాటు చేస్తారు. 1వ నంబర్ అంటే గిట్ల ఒక గీత మాత్రమే వేయాలి, ఒక్క గీత గిట్ల, దాన్ని ఒక్కటిచ్చి ఇట్లిస్తే అది తప్పు అవుతుంది ఓటు. దయచేసి మీరు అందరూ ఇది గ్రహించాలి. 1వ నంబర్ అంటే గిట్ల ఒక గీత మాత్రమే,
ఒక గీత మాత్రమే వేయాలి. ఎందుకంటే మీరు ఇట్లా గీసి ఇట్లా గీసి ఇట్లా గీస్తే అది 2వ నంబర్గా గుర్తించాల్సిన మరి వస్తుంది. కాబట్టి దయచేసి 1వ నంబర్ మాత్రమే వేయాలని చెప్పి మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 10 మనకు 27వ తారీఖు అంటే దాదాపు ఒక 10 రోజులు మాత్రమే ఉంది, 9 రోజులు మాత్రమే ఉంది. దయచేసి మీ ఫ్రెండ్స్ను మీ సర్కిల్ను ఇప్పటివరకే మన పిల్లలంతా కూడా యాక్టివ్ రోల్ తీసుకొని దొరకబడతా ఉన్నారు. కొన్ని బూతులలో 3-4 గ్రామాల ఓట్లు కూడా ఉన్నాయి. ఆ బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలు వేసాం, క్లస్టర్ వైజ్ ఇన్ఛార్జ్ చేశాం. వాళ్ళందరూ కూడా మీరు సహకరించాలి. ఇక్కడికి మరి పార్టీ మీద ప్రేమతోటి కావచ్చు, మరి ఏదన్నా రాకేష్ రెడ్డి మీద ప్రేమతోటి కావచ్చు, ఖచ్చితంగా గెలిపించుకోవాలనే సంకల్పంతో మీరు వచ్చింది. కాబట్టి 7గురిని దొరకబట్టుకొని 7గురితో మాట్లాడగలిగితే ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా మంచి మెజార్టీతో గెలవబోతాడు. ప్రశ్నించే శక్తి ఆయనకున్నది మనం కూడా చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఆయన బీజేపీలో ఉన్నప్పుడు కూడా చూసాం. ఒక మంచి వ్యక్తి అనుకునేది, ఒక మంచి వ్యక్తి మా పార్టీలో లేకపోయినా అప్పుడప్పుడు అనుకునేది, ఆ వ్యక్తి మన పార్టీలోకి వచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటే విజ్ఞప్తి, దాదాపుగా నేను 3-4 రోజుల నుంచి వింటున్నాం. చాలా మంది కూడా మాట్లాడడం, డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది లెక్చరర్స్ కలిశారు, కొంతమంది ప్రొఫెసర్స్ కలిశారు, కొంతమంది ఉద్యోగస్తులు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరిగింది. ఈ 3 వ్యక్తులను చూస్తే వాళ్ళంటారు బీజేపీ అయినా ముఖం చూడబుద్ధి అవుతలే అంటారు కొందరు. ఆయన పేరేంది, ఆయన చూస్తే ప్రేమ పుట్టినట్లు లేడంటాను. ఇంకో ఆయన పేరేంది, తీర్మాన్ మల్లన్న, నవీను, రకరకాల పేర్లు, రకరకాల బ్లాక్మెయిలింగ్ ఉన్నది ఆయనకు. ఆయనకైనా ఓ బోర్డు పెట్టుకున్నాడు, ఏందో ఆయనకైనా మొత్తం ప్రొఫెసర్ అయ్యాడు, గీతలు గీస్తాడు. ఎవరికి వాళ్ళకే ఆయననే డిసైడ్ చేస్తాడు, వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు కాదు. ఇంకొక మాట చెప్తున్నా, ఆయన నోట్లకి వెళ్ళేస్తే ఏం తిట్లు వస్తాయో ఆలోచించామని అడుగుతున్నా. తెలంగాణ కొరకు కష్టపడి 14 సంవత్సరాలు గ్రామాన తిరిగి, నులుక మంచంలో వండుకొని ఎక్కడో తిరిగి, ఎంతో మందిని కలిసి గ్రామాలలో తిరిగి, గోలెల కాడ స్నానం చేసి, యాప పుల్లలతో పండ్ల పుల్లు వేసుకొని కష్టపడి తెలంగాణ తెస్తే ఆయన అరే పోరే కొడతావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నీకు పెద్దరికం చిన్నరికం కనపడతాడా, ఏమంటాడు పాతాల పోషెట్టా. దయచేసి చెప్తున్న వారి దిమ్మ తిరిగే విధంగా మన ఓట్ల ద్వారా చెప్పాలి వానికి. అరే పెద్ద చిన్న లేదు, నువ్వు రేపు ఎమ్మెల్సీ అయితే మనల్ని ఏమంటాడా, అరే ఇట్రారా అంటాడు. ఇక ఓటేసి నువ్వు గెలిపించుకున్నావని అరే ఇట్రారా అంటాడు. నీకు కూడా కొత్త పేరు చెప్తాడు, పొట్టి ఉంటే పొట్టాడు అంటాడు, నేను ఉంటే వీడు పొడు కూడా అంటాడు. ఏం పేర్లు పెడతావు, నీ అయ్య జాగిరా, నీ అయ్య అనగన్నాడా? నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తా ఉన్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, కష్టపడాలి, రివెంజ్ తీసుకోవాలి ఆయన మీద అని చెప్పి సందర్భం. చాలా మందికి వేరే పార్టీలు ఉన్న కూడా ఎట్లా మనం గెలుస్తలేం, రాకేష్ రెడ్డిగా వేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మళ్ళొక్కసారి ఆలోచన చేయాలి. వాస్తవంగా ఒక 2 నిమిషాలు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారు నేను కొత్తగా ఎమ్మెల్యే అయిపోయి వారి దగ్గర పోయిన మన అడ్మిషన్ల కొరకు వారు టైం ఇచ్చి, మీ నియోజకవర్గంలో కూడా నేను పనిచేసినా, నేను తప్పకుండా మీరు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు ఇస్తా అని చెప్పి చాలా మందికి నాకు సాయం చేయడం జరిగింది. ఆ సాయం వల్ల పేదింటి పిల్లలు చాలా మంది కూడా చదువుకోవడం జరిగింది. వారు ఇవాళ ఏ ఇంటికి పోయినా సార్ మీ ఫోటో పెట్టుకుంటామని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు. నిజంగా మీరంటే చాలా అభిమానంతో ఉన్నది నాకు. వాస్తవంగా ఇలా ఉదయమే తెలిసింది మీరు వస్తానని. నిన్న కనుక తెలిస్తే నేను అన్ని ఊళ్ళలో కనుక చెప్తే పెద్ద ఎత్తున వచ్చేవారు ఉన్నారు. మొన్న నేను స్వారో మీటింగ్ పెట్టుకున్నా, బీఎస్పీ మీటింగ్ను స్వారో మీటింగ్ పెట్టుకున్నా. దాదాపు 2-3 వేల మంది రావడం జరిగింది. పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో వచ్చి మీ పేరు తీయగానే వారే మాకు దేవుడు సార్, మాకు అన్నం పెట్టిండు, మా పిల్లలు చదువుకుంటానని అంటున్నారు. మీరు ఖచ్చితంగా మన పార్టీలో ఎంపీగా గెలవాలి, మీ సేవలు కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు నిజంగా ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి మరి మనకు గురుకులాలకు బాధ్యత తీసుకోవడం అంటే ఆయనకు పేదవారి మీద ఉన్నటువంటి ప్రేమతోటే. నేను గురుకులాలకు ఇన్ఛార్జ్ ఇవ్వండి సార్, నేను రెసిడెన్షియల్ స్కూల్ చక్కదిద్దు అన్నారు. మీరు పోయిన తర్వాత మా నియోజకవర్గానికి 6 రెసిడెన్షియల్ స్కూల్ న్యూ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసుకున్నాం సార్. మా నియోజకవర్గంలో 6 కొత్త గురుకులాలతోటి బ్రహ్మాండంగా. వాస్తవంగా చెప్పాలంటే మీరు చేసిన సిస్టమ్ కావచ్చు, మీరు చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మీరు ఫుడ్ మెనూ కావచ్చు, మీరు మార్చిన దాన్ని బట్టి చూస్తే కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ అని దివాళు తీసినాయి సార్. దానికి పోయే కన్నా మేము రెసిడెన్షియల్ స్కూల్కి పోతామని చెప్పి
పిల్లలందరూ చక్కగా తయారైనలు. ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా గురుకులాల్లో చదువుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు ఇంత లాభం జరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ మొన్న మోసపోయి మాత్రం ఈ మోసపూరిత మాటలు మాత్రం అటే ఓట్లేసిండ్రు వాళ్ళు. అంతేనా? ఎందుకంటే మోసం అప్పటిదప్పుడే మాయమాటలు చెప్పే. మరి కనీసము 1,20,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వము 1,20,000 రూపాయలు మన స్టూడెంట్ మీద సంవత్సరానికి పెడుతున్నది ఆలోచన లేదు. 500 కట్టేత్తిరి, 1000 రూపాయలు కట్టేత్తిరి, పైకి వెళ్ళి నువ్వు కొద్దిగా ఎక్కువ ఇవ్వబోతుంది అంటారు. మళ్ళా కేసీఆర్ సంవత్సరానికి 1,20,000 ఇస్తున్నాడు నా పిల్లవాడికి అని లేదు. నేను ఇప్పటికి కూడా మోసపోవద్దు. దయచేసి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగాలు ఇందాక మనకు పల్లరాజేశ్వర రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పారు. మన ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయి. మొన్న కూడా మన పత్రాలే పంచిండు, మన పత్రాలే ఉద్యోగాలు పంచిండు, నేను ఇచ్చిన అంటాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటివి, ఎప్పుడు పిల్లలు కంటివి, నా పిల్లవాడని ఎప్పుడు చెప్తివి? మా ప్రభుత్వంలో 9 నెలల కింద పిల్లవాడు వాడు, 9 నెలల పిల్లవాడు మొన్న పుడితే నా పిల్లవాడని పంచుతాయి పత్రాలన్నీ. ఎప్పుడు పెడితే ఉద్యోగాలు? నేను అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఇచ్చిన పత్రాల ఉద్యోగాలు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే. ఇవాళ మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా. మన పరకాల నియోజకవర్గంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో మన పిల్లలకు మీకే ఉద్యోగాలు, మన పిల్లలకు మాత్రమే టెక్స్టైల్ పార్కులు ఉద్యోగాలు కావాలి. మరి దాన్ని నేను ఎంత కష్టపడరో మీకు తెలుసు, ఎన్ని ఇబ్బందులు పెట్టినో తెలుసు. రైతులతోటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి కావచ్చు, తినరాని తిట్లు తిన్నా, నేను పడరాని గోసపడ్డాం. 1350 ఎకరాలు మనం సమకూర్చుకున్నాం. ప్రభుత్వానికి భూసేకరణ చేసి ఇచ్చాం. అందులో కంపెనీలు ఓపెనింగ్ కాబోతున్నాయి. ఆ కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా. దయచేసి అలా కంపెనీలో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఇవ్వాలనే రేపంటే రేపే అప్లికేషన్స్ పెట్టండి. మీ స్టడీకి సంబంధించిన ఉద్యోగాలు ఉంటే అవి, లేకపోతే ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం అండి. నేను అడుగుతున్న కొందరిని, నేను ఎక్కువ చదివి నాకు ఆ ఉద్యోగం చేస్తాను, మరి ఇట్లనే ఉంటావు నువ్వు అయిపోయేదాకా కూడా. నేను చాలామంది చెప్తా, నీ చదువు పెద్దది కావచ్చు, ఉద్యోగం చిన్నదొచ్చినా చేరితే ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు పెద్ద ఉద్యోగానికి పోయే అవకాశాలు వస్తాయి. చాలామంది ఒక ఈగో తోటి నేను పెద్ద ఉద్యోగం చేయనండి, నేను చిన్న ఉద్యోగం చేయనండి, నాకు గా ఎస్ఐ పోస్టే కావాలి, నాకు గా ఐఏఎస్ కావాలి, లేకపోతే నాకు ఇంకేదో కావాలని చెప్తారు. మా చింతల సదానంద గట్టినగా అయ్యిండు, ఆ ఉద్యోగం రాలే, ఆయనతో అంతా సిఐలు డిఎస్పీలు అయ్యిండు, ఆయనకి ఇక్కడనే ఉన్నాడు, మళ్ళతో రాజకీయాలు. అంటే అప్పుడు ఆయనకు ఉద్యోగం అయితే పోలే, నేను చిన్న ఉద్యోగం చేస్తానా అంటాడు. ఎస్ఐ ఉద్యోగం ఆయన చిన్నగా కనపడదు అప్పుడు. ఇలా డిఎస్పీ అవు. నేను అంటున్నా, చాలామంది చిన్న ఉద్యోగాలు. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ టెక్స్టైల్ పార్కును ఉపయోగించుకోవాలి. ఇప్పుడైతే రాకేష్ రెడ్డి గారికి మంచి మేయర్ తోటి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు మన అభ్యర్థి ఏనుగుల రాకేష్